RRR సినిమా తర్వాత ఇంకా ఎటువంటి సినిమాని రిలీజ్ చేయని జూనియర్ ఎన్టీఆర్కి దేవరా సినిమా రిజల్ట్ ఎట్లా ఉంటుందా అనేటువంటి భయము ఆయనతో పాటు ఆయనకుందో లేదో కానీ ఆయన అభిమానులకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తీసుకుంటూ వచ్చి ఆచార్యతో డమాలని పడిపోయినటువంటి కొరటాల శివ దేవరా సినిమాని ఎట్లా తీస్తాడు అనేటువంటి ఒక టెన్షన్ ఉంది. అయితే మొన్న వచ్చినటువంటి గ్లిమ్స్ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. సముద్రంలో నడిచినటువంటి ఆ ఫైట్లు కానీ లేకపోతే రక్తం ఎరుపెక్కడం సముద్ర రక్తం కానీ ఆ మ్యూజిక్ అనిరుద్ధ్ ఇచ్చినటువంటి మ్యూజిక్కే సినిమాని కాపాడబోతోందా అనేటువంటి సిచ్యువేషన్ కూడా అనిపించింది. సో క్యారెక్టరైజేషన్స్ ఎట్లా ఉంటాయి, కొరటాల శివ ఈ కథ ఎట్లా రాస్తాడు, ముఖ్యంగా కొరటాల శివ సినిమాలో సంభాషణలు డైలాగ్స్ అందరికీ బాగా నచ్చుతాయి. అయితే ఆ సంభాషణలతో పాటు కథ కూడా ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఆచార్యలాగా ఉండకూడదు అనే ఫీలింగ్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంకొక బ్యాడ్ న్యూస్ ఎన్టీఆర్కి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ వచ్చిందంటున్నారు. అదేంటో చూద్దాం. ఎన్టీఆర్ని కొన్ని విషయాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు కొందరు ఆకతాయిలు. కాంట్రవర్షియల్ కంటెంట్కి వెళ్లకుండా తన పని తాను చేసుకుని నటనలో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ తను ఒకరి జోలికి వెళ్ళరు, ఆయన జోలికి ఎవరు రారు, కానీ వస్తే చీల్చి చెండాడేస్తాడని అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్గా ఎన్టీఆర్కి సంబంధించిన ఒక న్యూస్ అభిమానులు తీవ్రంగా బాధ పెడుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకమైన వార్ 2 ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడు అంటూ అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఆల్రెడీ ఈ చిత్రానికి కావాల్సినటువంటి షూట్ని ప్రారంభించబోతున్నారంటూ వార్తలు వినపడ్డాయి. హృతిక్ తారకుల మధ్య వచ్చేటువంటి సీన్లు గూస్ బంప్స్ మోత మోగిచ్చేస్తుందంటూ ప్రచారం ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తాడు ఎన్టీఆర్ అంటూ అభిమానులు సైతం ఆశపడ్డారు. ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపిస్తూ పోతున్నాడు ఎన్టీఆర్ అనే మాట ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీన్ని ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నారు. రేపు మాపు షూటింగ్ ఎన్టీఆర్ ముంబైకి బయలుదేరాలనుకుంటున్న టైంలో వార్ 2 షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే హృతిక్ రోషన్ వార్ 2 షూట్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన కాళ్ళకి అయినటువంటి గాయం కారణంగా ఆయన షూట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. హృతిక్ రోషన్ తాజాగా తన సోషల్ మీడియాలో నడుముకి బెల్ట్ కట్టుకుని చేతి కర్ర సాయంతో నిల్చుకున్న ఫోటో షేర్ చేశాడు. కాళ్ళకి నడుముకి గాయం అయినట్టు తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ వల్ల జరిగిందా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అన్నది క్లారిటీ లేదు. అయితే వార్ 2 మాత్రం ఖచ్చితంగా షూటింగ్ పోస్ట్పోన్ అయింది. అసలే ఎన్టీఆర్ని ఎప్పుడప్పుడు థియేటర్లో చూద్దామని అభిమానులు వెయిట్ చేస్తుంటే ఓ పక్క దేవరా సినిమా పోస్ట్పోన్ అవడం, ఇంకో పక్క వార్ 2 షూటింగ్ పోస్ట్పోన్ అవడం, ప్రశాంత్ నీల్ సినిమా వెనక్కి వెళ్ళిపోవడం అభిమానుల్ని బాధ పెడుతోంది, గజిబిజిగా గందరగోళంలో పడేస్తుంది. అసలు ఎన్టీఆర్ టైం ఏం బాలేదురా బాబు అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. లేట్గా వచ్చినా సరే ఎన్టీఆర్ హిట్ కొడతాను కొంతమంది అనుకుంటే, ఇంకొంతమంది ఫ్యాన్స్ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమాల్లో మీరు దేనికి ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నారు? దేవరానా, వార్ 2ఆ, లేకపోతే ప్రశాంత్ నీల్తో సినిమానా? కామెంట్ చేయండి. మీరు నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కంపల్సరీ కామెంట్ చేసి మీ యొక్క ఇన్పుట్స్ కామెంట్లో ఇచ్చి వెళ్ళండి.